ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మెయిన్ క్లాత్ వచ్చేసి 1.5 ఉండాలి. అటు 1 ఇంచ్ ఉండాలి, ఇటు 1 ఇంచ్ ఉండాలి. ఈ క్లాత్ని ఇట్లా మడుచుకొని ఇందులో పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. 2 పొరలు వేసుకున్న దారంతో ఇట్లా కట్టుకోవాలి. ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇట్లా ఎన్ని కావాలంటే అన్నీ ఒకటి ఇట్లా మనం రెడీ చేసుకోవాలి. నెక్కి, హ్యాండ్స్కి ఎక్కడైతే మనం డిజైన్లో పెట్టాలనుకుంటున్నామో అక్కడ వరకు ఎన్ని కావాలో కౌంట్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా ఇన్ని రెడీ చేసుకోవాలి. ఒక బ్లౌజ్కి, హ్యాండ్స్కి, నెక్కి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకుందాం. ఇట్లా అంతా జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కింద పెట్టుకొని దీన్ని ఉల్టా పెట్టుకొని పైనుంచి జాయిన్ చేసుకోవాలి. వన్ ఇంచ్ డిస్టెన్స్లో ఇట్లా రెడీ చేసుకోబెట్టుకున్నవి కుట్టుకోవాలి. జాగ్రత్తగా 1 టెన్షన్తోనే కుట్టుకోవాలి, అప్పుడు నీట్గా వస్తాయి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అనుగుడు కుట్ట వేసుకోవాలి. ఏది కుట్టినా 1 టెన్షన్తోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుంది. ఇట్లా అనుగుడు కుట్టేసిన తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీని మీద నుంచి ఒక కుట్టేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్కి ఇక్కడ గ్యాప్ ఉంచుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మాత్రం వదిలేయాలి 2 ఇంచెస్. ఇక్కడ అంతా కుట్టుకున్న తర్వాత పైనుంచి లైనింగ్ కుట్టుకోవాలి. జాగ్రత్తగా అనుగుడు కుట్టేసుకోవాలి. ఇట్లా ఉల్టా తీసుకొని కుట్టేసుకోవాలి. దానికంటే ముందు చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్కి అక్కడొకటి టక్స్ పెట్టుకోవాలి.
ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న పార్ట్‌కి ఉక్స్ పట్టీ వెయ్యాలి. బ్యాక్ అయినా, ఫ్రంట్ అయినా. ఇప్పుడు దీన్ని 2 ఇంచులు తీసుకోవాలి. ఉట్టి లైనింగ్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఉక్స్ పట్టీకి. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఉక్స్ పట్టీ ఎప్పుడైనా మెయిన్ క్లాత్ నుంచి పైన పెట్టుకొని ఇట్లా మడుచుకోవాలి. మడుచుకొని స్టిచ్ చేసుకోవాలి. దీని పైనుంచి ఇట్లా అనుగుడు కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా నీట్‌గా వస్తది. దీనికి ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని టక్స్ చేసుకోవాలి. ఇట్లా కాజా పట్టేకి మెయిన్ క్లాత్ తీసుకోవాలి 3 ఇంచులు. అట్లనే లైనింగ్ క్లాత్ కూడా 3 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇదేమో లైనింగ్ సైడ్ పెట్టుకోవాలి. లైనింగ్ సైడ్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. కొంచెం ముందుకు తీసుకోవాలి. దీన్ని ఫోల్డింగ్‌కి రావాలి కాబట్టి ఇక్కడ దాకా తీసుకొని నీట్‌గా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా కుట్టిన తర్వాత ఇట్లా నీట్‌గా పైకి అనుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఒక ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ బయట వరకే స్టిచ్చింగ్ వరకే తీసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ వరకే తీసుకోవాలి ఇట్లా నీట్‌గా. ఇప్పుడు దీనికి పాదం అంత ఇంచు పట్టుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా నీట్‌గా రావాలి 2 స్టిచ్చింగ్. ఒక టెన్షన్ వరకు గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సమానంగా వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి. 2 ఈక్వల్‌గా వచ్చినాయి కదా. ఇప్పుడు దీనికి డిజైన్ చేసుకోవాలి. ముందు భాగం ఉన్న పీస్‌కి ఇప్పుడు 3.5 ఇంచుల దగ్గర నేను మార్కింగ్ ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇట్లా తీసుకొని దీన్ని క్రాస్‌గా ఇట్లా కలుపుకోవాలి. మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి హ్యాండ్‌కి ఇక్కడ నుంచి 4 ఇంచెస్ తీసుకోవాలి. 4 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని కరెక్ట్‌గా
ఇక్కడికి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం కటింగ్ చేయట్లేదు కాబట్టి ఒక లైన్ మార్కింగ్ ఇచ్చుకొని దీని మీదనే స్టిచ్ చేసుకుంటే నీట్‌గా వస్తది. ఒక రఫ్ చేసుకొని మార్కింగ్ మీదనే కుట్టుకుంటూ వెళ్ళాలి. సెట్ చేసుకుంటూ. చిన్నపిల్లలకి ఎక్కువ లెంత్ తీసుకోవడం అంత అవసరం ఉండదు కాబట్టి ఇట్లా తీసుకుంటున్నాము. అదే పెద్దవాళ్ళకైతే కంపల్సరీగా కట్ చేసుకొని పీస్ మాత్రమే కుట్టుకుంటే బాగుంటుంది. నీట్ ఫినిషింగ్ వస్తది. డబల్ స్టిచ్ వేసుకోవాలి. నీట్‌గా వస్తది. కాకపోతే మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అదొక్కటి నీట్‌గా చూసుకుంటే సరిపోతుంది. ఒక థమ్స్ అప్ బాటిల్ లాంటిది తీసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చేసుకున్నా, చూపిస్తున్నా. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్‌లో నుంచి నీట్‌గా కట్ చేసుకొని పైనుంచి లైనింగ్ వేసుకోవాలి. ఇట్లా పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ పైనుంచి క్లాత్ పెట్టుకోవాలి. క్లాత్ పెట్టుకొని బ్యాక్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. నిదానంగా ఆపుకుంటూ ఇట్లా కుట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం మధ్యలో టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఇట్లా నీట్‌గా తీసుకోవాలి. ఇట్లా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసినాక 2 కలిపి కుట్టుకోవాలి.
6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అండర్ ఆర్మ్స్ 13 ఇంచులు ఉంది కాబట్టి 12.5 13 వస్తుంది. 6.5 6.5 13 ఇంచులు వస్తుంది. ఇక్కడ మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచులు లూజు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. పైన నుండి ఒక్కొక్క 1 టెన్షన్ వదులుకొని కుట్టేసుకోవాలి. 3 కుట్లు వేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ కుట్టడం. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. దీనికి హెమ్మింగ్ చేసుకోవాలి.